త్వరలో ఏపీలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతున్నారా? చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుందా అంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం చూస్తుంటే ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలి అన్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అదే జరిగితే గెలవటం కష్టం అంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, మంత్రులు వాళ్ళందరూ కూడా మొన్న కేబినెట్ మీటింగ్కు ముందు లోకేష్తో జరిగినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఇదే అంశాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం ప్రకారం అక్కడ మీటింగ్లో పాల్గొన్నటువంటి కొంతమంది సీనియర్ మంత్రులు ఇప్పటి వరకు కూడా గత 2 ఏళ్లలో ఏ రకమైనటువంటి మనం ఇచ్చినటువంటి కొన్ని హామీలు మనం అమలు చేయలేదు, అలాగే కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు, లేదా కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రత్యక్ష ఎన్నికలకు కానీ వెళ్ళినట్లయితే తీవ్రంగా నష్టపోతాం, గెలవటం కష్టం అంటూ లోకేష్ దగ్గర ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనంగా ప్రచురించడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా పరిషత్ ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్ ఎన్నికలైతే ఎంపీపీని మండల పరిషత్ సభ్యులందరూ కూడా ఎన్నుకుంటారు, ఎంపీటీసీలు అందరూ ఎన్నుకుంటారు. అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జడ్పీ చైర్మన్ని జడ్పీటీసీలు అందరూ కూడా ఎన్నుకుంటారు. ఇదే విధానం కొనసాగుతుంది. అలాగే మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి విధానంలో కూడా ఇదే విధానం కొనసాగుతుంది. కానీ ఒక పంచాయతీ ఎన్నికలకు మాత్రమే 2 ఓట్ల విధానం ఉంది. అంటే పంచాయతీ ఎన్నికలకి ఏంటి, పంచాయతీ సర్పంచ్ను సెపరేట్గా ఎన్నుకుంటారు, వార్డు సభ్యులు సెపరేట్గా ఎన్నుకుంటారు. దానికి కారణం ఏంటంటే అవి బ్యాలెట్ ఓటింగ్లో అవన్నీ కూడా వేరే వేరే గుర్తుల మీద ఆధారపడి ఉంటాయి. కానీ పరిషత్ ఎన్నికల దగ్గరికి, మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ పార్టీ బేస్డ్ ఎన్నికలు, అంటే పార్టీ గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికలు. దీన్ని సెపరేట్గా ఎన్నుకోవటం అంటే ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళటం అంటే మున్సిపల్ చైర్మన్ని సెపరేట్గా ఓటేసి ఎన్నుకోవాలి, మున్సిపల్ సభ్యులను సెపరేట్గా ఓటు వేసి ఎన్నుకోవాలి. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ సెపరేట్గా, అలాగే ఎంపీపీని సెపరేట్గా, మిగతా పరిషత్ సభ్యులందరినీ సెపరేట్గా 2 ఓట్ల విధానానికి తెరదీసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళటం ద్వారా అధికార పీఠాన్ని దక్కించుకోవటంలో చాలా కష్టమవుతుంది. అంటే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు, జిల్లా పరిషత్ ఎన్నికలకి డైరెక్ట్గా చైర్మన్కి పోటీ చేసిన, లేకపోతే ఎంపీపీ ఎన్నికల్లో డైరెక్ట్గా ఎంపీపీకి పోటీ చేసిన, కింద ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలన్నీ కూడా ఒకవేళ అధికార కూటమి పార్టీ అవి వాటిని సొంతం చేసుకున్న డైరెక్ట్గా దానికి అధికారపీఠమైనటువంటి పరిషత్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, లేదా మున్సిపల్ చైర్మన్ కానీ, లేదంటే ఎంపీపీ కానీ, ఇది వేరు వేరు పార్టీలకి, ఆపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలిచినట్లయితే అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యక్ష ఎన్నికల వల్ల నష్టపోతాము. ఇటువంటి విధానం సరైనది కాదు. ఇప్పటికే అమలు చేయనటువంటి కొన్ని హామీలు గ్రౌండ్ లెవెల్లో కొంచెం అసంతృప్తి ఉంది కాబట్టి ఈ నిర్ణయం సరైనది కాదంటూ లోకేష్ దగ్గర చెప్పినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పట్టు వదలడానికి వీల్లేదు, ప్రతి చోట కూడా అభ్యర్థులు పోటీకి నిలబడాలి, ఎక్కడ రాజీ పడడానికి వీల్లేదు, అలాగే యునానిమస్గా ఇవ్వడానికి వీల్లేదు, అంటే ఏకగ్రీవం చేయడానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితులు తలెత్తితే ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీల బాధ్యత వహించాలి అని చెప్పి కఠినంగానే పార్టీకి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్స్కు అన్నిటికీ సిద్ధంగా ఉంటే, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం పోటీ చేయడానికి భయపడుతుంది, వెనకడుగు వేస్తుంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనం. ఒక రకంగా చూసినట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆయన తెలియజేశారు, ఈ ఎన్నికలకు మేము దూరంగా ఉంటున్నాం, స్థానిక సంస్థల్లో మేము పోటీ చేయమంటూ చెప్పి ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందువల్ల ఇప్పటికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడ కొంతమంది ఆయన వద్దన్నా సరే పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ పూర్తిగా అయితే ఇప్పుడు వరకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ రకమైనటువంటి ప్రభావం అధికార కూటమి పార్టీ చూపించలేకపోయింది. అక్కడక్కడ కొన్ని మున్సిపల్ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను ప్రలోభపెట్టి బలవంతంగా బలప్రయోగం చేసి అధికారం ఉంది కాబట్టి కొంతమందిని తాము వైపు తిప్పుకుని మున్సిపల్ చైర్మన్లను తమ వ్యక్తులు నియమించుకునే విధంగా వాళ్ళు కొన్ని వ్యూహాలు పన్ని కొన్ని స్థానాలకు కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే నేరుగా ప్రత్యక్ష ఎలక్షన్కి వెళితే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పాత పద్ధతుల్లోనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. పాత పద్ధతి అంటే ఒకవేళ ఎవరైనా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు నామినేషన్ వేసినా, లేదంటే రెబల్ క్యాండిడేట్లు వేసినా వాళ్ళందరినీ నయాన్నో భయాన్నో ఒప్పించి వాళ్ళు విత్డ్రా చేసుకునేలాగో, లేకపోతే నామినేషన్ వేయకుండా అడ్డుపడేలాగో, లేకపోతే ఏకగ్రీవం చేసుకోవడానికో వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నవి
ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చాలా కీలకం. వాళ్ళ యొక్క పనితీరంతా కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అన్ని సీట్లు కూడా కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక దృక్పథంతో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే లోకల్ బాడీలో తమ ఆధిపత్యాన్ని చూపిస్తేనే గ్రౌండ్ లెవెల్లో తమ పనితీరు సక్రమంగా ఉందని ప్రజలకు తెలియజేయడానికి ఉంటుంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కానీ గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పనితీరు సరిగా లేదు, ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి ఒక ముద్ర కానీ పడిపోతే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. క్యాడర్ కూడా చెదిరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాత పద్ధతిలోనే పరోక్ష ఎన్నికలకు వెళ్ళినట్లయితే పోటీ చేసే అభ్యర్థులందరినీ కూడా వాళ్ళని ఒప్పించి విత్డ్రా చేయించు అన్ని స్థానాల్లో కూడా వాళ్ళకి గెలుపొంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వారి యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ లోకేష్ దగ్గర ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయాన్ని మరి వెనక్కి తీసుకుంటారా లేదా? మరొక పక్క ప్రతిపక్ష పార్టీ ఏమో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ ప్రతిపక్ష పార్టీ యొక్క బలంగాని ప్రజలకు కనిపిస్తే ప్రజల్లో పూర్తిగా అధికార కూటమి పార్టీ యొక్క ప్రాబల్యం తగ్గిపోవటం, మరొక వైపు ఈ సీట్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల సీట్లకు సంబంధించి జనసేన పార్టీ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు తీసుకున్నటువంటి జనసేన పార్టీ నేతలు ఖచ్చితంగా త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ సీట్లు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ సీట్లు సాధించుకుని ఆ రకంగా వారి యొక్క పదవులు దక్కించుకోవడానికి వాళ్ళు కూడా ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక మీటింగ్లో లోకేష్ గారు మనం 85 స్థానాల్లో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాం, 15 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తుంది అన్నటువంటి ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా జనసేన పార్టీ నేతలు కొద్దిగా సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో కొంతమంది జనసేన పార్టీ నేతలకు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య ఈ మధ్యకాలంలో సయోధ్య దూరమైంది అన్నటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి 35 నుంచి 40 స్థానాలు, అంటే ఒక 100 సీట్లు ఉంటే అందులో 35 నుంచి 45 స్థానాలు జనసేన పార్టీకి ఇవ్వాలన్నట్టుగా అడగాలన్నట్టుగా వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా బీజేపీకి 7 నుంచి 8 సీట్లు కేటాయించినప్పుడు కూడా ఆ సీట్లను కూడా జనసేన పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది. లేకపోతే 30 నుంచి 35 స్థానాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండేవారు. అప్పుడు అలా కుదరలేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి సీట్లు సాధించుకున్నట్లయితే మనం కూడా పూర్తిగా రాష్ట్రంలో జనసేన పార్టీ పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా జనసేన పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆలోచన ఒకవైపు. అంటే ఈ అన్నిటి మధ్య కూడా ఒకవేళ కూటమి పార్టీ నేతలు సీట్ల సర్దుబాటు విషయంలో ఏ రకమైనటువంటి సయోధ్య కుదుర్చుకుంటారు అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జనాదరణ చూస్తే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎలక్షన్ కానీ వెళ్ళినట్లయితే మనం నష్టపోతాం, గెలవటం కష్టం అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, మంత్రులు లోకేష్ దగ్గర చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఇదే కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి వార్త హల్చల్ చేస్తుంది.